భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉత్తమ మొగుళ్ళం అయితే బతకలేం. అందుకనే భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు. వివాహం అయితేనే అదే రోజు స్వర్గ సుఖాలలో మొదలవుతాయి. అందుకనే అంతవరకు జీవితం ఏదన్నా కానీ ఆ నుంచి ఎవరి భార్యను వాళ్ళు హ్యాపీగా చూసి భార్య పిల్లలు బెటాలను వెనకేసుకొని కాపాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందున భార్యను స్వర్గమొకటి కల్పనంబు చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు. ఆ భార్యను దేవుడిచ్చినటువంటి భార్య అంటే తల్లి కంటే చాలా మంది తల్లిని మించిన దైవం లేదు, ఒప్పుకుంటాం. ఆమె జన్మనిస్తుంది, ఒక 20-23 ఏళ్ళు పెంచేసి ఈమె సరిపోతుందని చెప్పి భార్యను కట్టబెట్టి ఆమె రెస్ట్ తీసుకుంటుంది. అప్పటి నుంచి ఎవరండి దిక్కు? మనకు మన అమ్మకు అమ్మాయి దేవుడిచ్చిన అమ్మే భార్య అండి. మీరు కూడా అమ్మ భర్తను అర్థం చేసుకోండి. ఇంటికి రాగానే కాలు పెట్టిన తోట కసుమని లేచి, ఇంటికి రాగానే గబ్బగ్గిన లేచి వీడు బిత్తరపోతాడు. ఏమేమో కష్టపడి సంపాదించుంటాడు, బాగా కష్టపడి ఏదో బతికి వచ్చింటాడు. వస్తేనే గ్లాస్ నీళ్ళు ఇచ్చి మజ్జిగిచ్చి బాగున్నావా దా టీ తెస్తాను అది అందరూ. ఎందుకబ్బా నా భార్య కోపడుతుందంటే నేనేం చేసి అంత కోపడుతున్నావు అంటే నువ్వేం చేయలే, పక్కింటి శంకరమ్మకు వాళ్ళ మగుడు పట్టు చీర తెచ్చినాడు, నువ్వు ఎప్పుడైనా తెచ్చినావా?